నమస్కారం మిత్రులారా, ఈరోజు మన వీడియోలో ఇండియాలో చాలా పాపులర్ అయిన రెండు బడ్జెట్ కార్లను పోల్చబోతున్నాం. అవి మారుతి సుజుకి ఆల్టో K10 మరియు రెనాల్ట్ క్విడ్. ఈ రెండింటిలో మీకు ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం. ముందుగా ధర గురించి మాట్లాడుకుందాం. ఆల్టో K10 ఎక్స్ షోరూమ్ ధర సుమారుగా 3.7 లక్షల నుంచి 5.8 లక్షల వరకు ఉంటుంది. రెనో క్విడ్ మాత్రం కొంచెం ఎక్కువగా 4.3 లక్షల నుంచి 5.9 లక్షల వరకు వస్తుంది. అంటే బడ్జెట్ పరంగా చూస్తే ఆల్టో K10 కొంచెం చౌకగా ఉంటుంది. ఇప్పుడు ఇంజన్ మరియు పనితనం విషయానికి వస్తే ఆల్టో K10లో 998 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది సుమారుగా 67 PS పవర్ మరియు 89 Nm టార్క్ ఇస్తుంది. రెనో క్విడ్లో కూడా 1 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది సుమారుగా 67 PS పవర్ మరియు 91 Nm టార్క్ ఇస్తుంది. రెండు కార్లలోనూ మాన్యువల్ మరియు AMT ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమైన అంశం మైలేజ్. ఆల్టో K10 సుమారుగా 24 నుంచి 25 కిలోమీటర్లు లీటరుకు మైలేజ్ ఇస్తుంది. రెనాల్ట్ క్విడ్ మాత్రం 21 నుంచి 22 కిలోమీటర్లు లీటరుకు ఇస్తుంది. అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయంలో ఆల్టో K10 ముందుంది. స్పేస్ మరియు బూట్ కెపాసిటీ విషయానికొస్తే రెనో క్విడ్ సైజ్లో పెద్దది. దీనిలో 279 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఆల్టో K10లో మాత్రం 214 లీటర్ల బూట్ స్పేస్ మాత్రమే ఉంటుంది. ఫ్యామిలీ యూజ్ మరియు లగేజ్ కోసం క్విడ్ కొంచెం బెటర్. ఇప్పుడు ఫీచర్స్ గురించి చూద్దాం. రెనో క్విడ్లో పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ మీటర్ మరియు ఎస్యూవీ లుక్ ఉంటుంది. ఆల్టో K10లో ఫీచర్స్ కొంచెం బేసిక్గా ఉన్నా డే టు డే యూజ్కు సరిపోతాయి. డ్రైవింగ్ అనుభవం విషయానికి వస్తే ఆల్టో K10 సిటీ డ్రైవింగ్కు చాలా ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్లో తిప్పడం చాలా సులువు. క్విడ్ మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉండటంతో చెడు రోడ్లపై కొంచెం బెటర్గా ఉంటుంది. ఇప్పుడు చివరగా మీరు తక్కువ బడ్జెట్, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ కావాలంటే మారుతి సుజుకి ఆల్టో K10 మీకు బెస్ట్ చాయిస్. మీరు ఎక్కువ స్పేస్, ఎక్కువ ఫీచర్స్, ఎస్యూవీ లుక్ కోరుకుంటే రెనో క్విడ్ మీకు మంచి ఆప్షన్. ఈ రెండు కార్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆటోమొబైల్ వీడియోల కోసం మాతోనే ఉండండి. ధన్యవాదాలు.